చూచినారు. ఈ కొద్ది మంది మాత్రమే, ఈ చిన్న మంది మాత్రమే దేవుని మహిమను ఆరాధించడానికై దేవుని సన్నిధిలో చేరి వచ్చున్నాం. చూడండి, ఆ గుడ్డివాడు దావీదు కుమారుడా, ఆయన స్వరమును విని ఆయన నేత్రములకు కలిగిన ఆ గుడ్డితనమును ఆయన బాగు చేస్తూ వచ్చినాడు. దేవుని స్వరూపమును, దేవుని మహిమను చూచే భాగ్యాన్ని దేవుడు ఆయన కలుగజేస్తూ వచ్చినాడు. మనం ఇప్పుడు నేరుగా దేవుని మహిమను చూస్తూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, ఆయన మహిమను కొనియాడుతూ ఉన్నాం. ఒకప్పుడు ప్రధాన యాజకుడు మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశము, ఎవరికి అధికారము లేదు, ఎవరు ప్రవేశించిన మరణము తథ్యము. అలాంటి వారికి ధారాళమైన ప్రవేశము, ధారాళమైన చూపు ఆ మహిమ ద్వారా కలుగుతూ వచ్చింది. అలాగనే మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆ కుమారుని